ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. మాది చింతకుంట గ్రామం. మా గ్రామం తీసి మున్సిపాలిటీ ఆఫీసులో కలుస్తానంటారు. మాకు అవసరం లేదు. మా మున్సిపాలిటీ ఆఫీసులో మాకు అవసరం లేదు. మా గ్రామం మాకు కావాలి. మేము ఉపాధి పని చేసేటోళ్ళం. మేము కూలీలం. మా కూలి పని మాకు ఉండాలి. మేము 1900 మంది ఉన్నాం. మాకు ఇండ్లు లేవు, జాగాలు లేవు. చేసుకుందామంటే ఇదే కష్టంతో బతుకుతాం. మేము మా బతుకుదేరు కోసం ఆలోచించి మా గ్రామాన్ని మాకు వదిలిపెట్టూరి. దయచేసి రేవంత్ అన్నకు 10,000 దండాలు. రేవంత్ అన్న నువ్వు ఎక్కడున్నా మా ఇన్ఫాము గమనించి మన్నించి ఇంటవని కూడా నేను కోరుకుంటానా. అన్న రేవంత్ అన్న ఈ ఒక్క మాట మన్నించు. మా గ్రామాన్ని మాకు అప్పచెప్పి, మాకు మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళల గురించి ఆలోచించి నువ్వు ముందుకు నడుపుతావు. అందుకోసమే మా గ్రామాన్ని మాకు పొన్నం ప్రభాకర్ అన్న నీకు 10,000 నమస్కారం. ఇదొక్కటి నువ్వు ఆలోచించి మా గ్రామం మహిళల కోసం, నువ్వు ఉపాధి పని కోసం మా గ్రామాన్ని మాకు వదిలిపెట్టూరి. మీకు 10,000 నమస్కారాలు. గ్రామం మేము ఉపాధి హామీ కూలీలం. మా ప్రమేయం లేకుండా మా గ్రామాన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీలో కలిపారు. అది మాకు నచ్చట్లేదు. మా గ్రామం మాకు కావాలి. మేము ఇంత 1000-1500 మంది ఉన్నాము ఉపాధి హామీ కూలీలం. ఇప్పుడు వెళ్ళి మా గ్రామాన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీలో కలిపితే మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి. అలా మాకు ఇష్టం లేదు. మా గ్రామం మాకు కావాలి. మా పని మాకు కావాలి. అంతే మేము కోరుకునేది. సేమ్ సార్, మీరు ఎక్కడున్నా జర మీకు విన్నపం చేస్తున్నాం. మా గ్రామం మాకు వదిలిపెట్టండి. మొన్న అసెంబ్లీలో ఏదైతే మా చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ మున్సిపాల్లో కలపాలని చెప్పి నిర్ణయం చేశారో దాన్ని మా చింతకుంట ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం కూడా ఇట్లనే మా చింతకుంట గ్రామాన్ని మున్సిపాల్లో కలపాలని అన్న సందర్భంగా అప్పుడు కూడా మా చింతకుంట ప్రజలందరూ కూడా మాకొద్దు, మున్సిపల్ మాకొద్దు, మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి, మా గ్రామ పంచాయతీ రెట్టిపల్లిలో కలవద్దని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే అప్పుడున్న ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి మా గ్రామాన్ని విలీనం చేయాలనేది ప్రయత్నం చేసిందో దాన్ని కూడా మా చింతకుంట ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు చింతకుంట ప్రజలంటేనే నిరుపేదలు, రోజు పనిచేసి బతికే కుటుంబాలు, చిన్న 60 గజాలలో నివాసం ఉంటున్న ప్రజలు. మరి ఇప్పటికే పనులు దొరకగా ఉపాధి హామీ పనే జీవన ఆధారంగా, ఉపాధి హామీ పని ద్వారా వచ్చే నిధులతోనే కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి ఉన్న మా చింతకుంట గ్రామాన్ని ఏకపక్షంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా మరి ఏదో దొడ్డిదారిన రాత్రే విలీనం చేసినట్టు మరి ప్రభుత్వం వెంటనే విలీనం చేయాలని ప్రయత్నం చేసిందో ఇది నిజంగా మా ప్రజలకు వ్యతిరేకమైనది. దీన్ని మా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామాన్ని మరి కరీంనగర్ కార్పొరేషన్ కలవద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మరి లెటర్ ఏదైతే విలీనం చేయాలని చెప్పి లెటర్ ఇచ్చిన సందర్భంగా కూడా వారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామాన్ని కలపొద్దు అని చెప్పి అయినా కూడా కలపడం జరిగింది. అందుకోసమే ఇవాళ మరి 1000 కుటుంబాలు ఏదైతే ఉపాధి ఒకసారి మున్సిపాల్లో కలవడం వల్ల ఉపాధి హామీ పథకం అనేది పోతుంది. దానివల్ల 1000 కుటుంబాల జీవనోపాధి పోతుంది. మరోపక్క మరి మేము 150, 200 కడుతున్నటువంటి ఇంటి ట్యాక్స్ ఏకంగా 700 నుంచి 1000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఒక ఇల్లు పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా లక్షల రూపాయలు పెట్టే పరిస్థితి ఉంది. దాంతో పాటు మున్సిపాల్లో కలిస్తే మా యొక్క భూముల యొక్క రేట్లు పెరిగి సామాన్యుడు భూమి కొనే పరిస్థితి లేకుండా పోతుంది. ఇలా అనేక రకాలుగా మా చింతకుంట ప్రజలకు బాధ కలుగుతుంది కాబట్టి, ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి మా గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నది. దానిని మీరు తీసుకుపోయి మున్సిపాల్లో కలిపితే మొత్తం కూడా మా చింతకుంట గ్రామం ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఎట్టి పరిస్థితి మా ప్రజల యొక్క ఉసురు కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి గతంలో కలిపిన గ్రామాల పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. మా పక్కనే ఉన్న రేకుర్తి కావచ్చు, సీతారాంపూర్ కావచ్చు, ఆ గ్రామాలు కలిపిన తర్వాత ఆ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక డ్రైనేజీ కావాలన్నా, వీధి లైట్లు కావాలన్నా, ఎవరికి కలవాలన్నా కూడా కమిషనర్ దగ్గరికి కరీంనగర్ పోయే పరిస్థితి ఉంటుంది. ఎవరు పోతారు ఇవాళ సామాన్య ప్రజలు? పోలేరు. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ పంచాయతీ మాకే కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దీనికోసం మా చింతకుంట ప్రజల పక్షాన రాజకీయ పార్టీలు అతీతంగా
అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులను కలుపుకొని మరి మా ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. మా ఆందోళన పెద్ద ఎత్తున కాకముందే ప్రభుత్వం పునరాలోచించి మా చింతకుంట గ్రామాన్ని మరి గ్రామ పంచాయతీగా కొనసాగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే నిన్న కరీంనగర్ మున్సిపల్ నగరపాలకంలో కూడా గ్రామ పంచాయతీ విలీనాలు వద్దు అని చెప్పి వాళ్ళు కూడా తీర్మానం చేయడం జరిగింది. మిగతా 6 గ్రామాలకు సంబంధించి కూడా కలవద్దని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇలా మా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత నిజంగానే మా ప్రజలు మున్సిపాలిటీ కావాలని కోరుకుంటే గ్రామ సభ నిర్వహించండి, మా ప్రజల అభిప్రాయం తెలుసుకొని అప్పుడు కలపండి తప్ప మీరు తీసుకున్న నిర్ణయం ఇది నిజంగా బాధాకరం. దయచేసి ఆలోచించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా చింతకుంట గ్రామానికి గ్రామ పంచాయతీగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్ కావచ్చు, ఇంత గంగుల కమలాకర్ కావచ్చు, ఎవరైనా మా గ్రామాల్లో కలపకుండా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.